ప్రతి ఓఆర్ఎస్ పాకెట్లు మినిమం ఒక సబ్ సెంటర్లో 50 ఉంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, బహుశా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జరుగుతున్న దగ్గరకు కూడా వీళ్ళపై ఓఆర్ఎస్ పాకెట్స్ సరఫరా చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు, ఇంకా ఉధృతం చేయాల్సి ఉంది. సరే, ఇప్పుడు ఒక మనిషి ఎండ తీవ్రతకు ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లలో ఉండాలి సార్? సో దాదాపుగా ఎండ తీవ్రత ఉన్నా లేకపోయినా మన శరీరంలో గల మూత్రపిండాలు జాగ్రత్తగా ఉండాలి అంటే 3 నుండి 4 లీటర్లు ఒక రోజుకు తప్పకుండా తీసుకోవాలి. అంటే వైజ్ఞశాస్త్ర ప్రకారము ప్రతి గంటకు 30 ml మూత్రం పోయాల్సి వస్తుంది. అంతకంటే తక్కువ పోస్తున్నామంటే మనం నీరు తక్కువగా తీసుకుంటున్నట్టు, లేదా మన వడదెబ్బకు గురవుతున్నట్టు. వడదెబ్బకు గురైన లక్షణాలు ఏంటంటే బాగా నోరు ఎండకపోవడము, బాగా తడారడము, జ్వరం అంటే బాగా టెంపరేచర్ రావడము, నీరసం రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఎండ తీవ్రతకు ప్రతి ఒక్కరూ ఒక రూమాలు వెంట పెట్టుకోవాలి. ఎర్లీ అవర్స్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకోవాలి. ఏదైతే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, మోతాదు ఇదివరకు తీసుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందుబాటులో ఉన్నాయి ప్రతి పిఎస్సిలో. మీరు ప్రజలు తప్పనిసరిగా దాన్ని వాడుకోవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తెలంగాణలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క ఎండ తీవ్రత పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండకు ఎలాంటి ఉపశమనం పొందాలనే దాని మీద మనం డాక్టర్ డిఎండిహెచ్ఓ గారు అప్పయ్య గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి సార్? సో మరి ముఖ్యంగా వేసవికాలం దాదాపుగా చొచ్చిందనుకోవాలి. సో వేసవి కాలంలో దాదాపుగా మనకు నార్మల్ ఉష్ణోగ్రత 37 degrees, అంతకంటే ఎక్కువగా 40, 42, 43 వరకు కూడా పోయే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ముఖ్యంగా ఎర్లీ అవర్స్లో అంటే 6 o'clock పోయి 11:30 వరకు ఇళ్లలోకి రావాలి. తర్వాత 4 to 6 పని చేసుకోవాలి వ్యవసాయ పనులను. ఆ తర్వాత ఒకవేళ తప్పనిసరి బయటికి పోవాల్సి వస్తే రూమాలు, తెల్లటి రూమాలు తలపైన వేసుకోవాలి. లూజు అంటే వదులుగా ఉన్న కాటన్ వస్తువులు ధరించాలి. తర్వాత ఇవన్నీ నియమాలు పాటించినప్పటికీ కూడా ఒకవేళ వడదెబ్బ తగిలితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూడా సంప్రదిస్తే వాళ్ళు తగిన చికిత్స అందిస్తారు. తర్వాత మా వైద్య సిబ్బందికి కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రతి ఓఆర్ఎస్ పాకెట్లు మినిమం ఒక సబ్ సెంటర్లో 50 ఉంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, బహుశా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ జరుగుతున్న దగ్గరకు కూడా వీళ్ళపై ఓఆర్ఎస్ పాకెట్స్ సరఫరా చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు, ఇంకా ఉధృతం చేయాల్సి ఉంది. సరే, ఇప్పుడు ఒక మనిషి ఎండ తీవ్రతకు ఎన్ని లీటర్ల వాటర్ తీసుకోవాలి, ఎలాంటి ప్లేస్లలో ఉండాలి సార్? సో దాదాపుగా ఎండ తీవ్రత ఉన్నా లేకపోయినా మన శరీరంలో గల మూత్రపిండాలు జాగ్రత్తగా ఉండాలి అంటే 3 నుండి 4 లీటర్లు ఒక రోజుకు తప్పకుండా తీసుకోవాలి. అంటే వైజ్ఞశాస్త్ర ప్రకారము ప్రతి గంటకు 30 ml మూత్రం పోయాల్సి వస్తుంది. అంతకంటే తక్కువ పోస్తున్నామంటే మనం నీరు తక్కువగా తీసుకుంటున్నట్టు, లేదా మన వడదెబ్బకు గురవుతున్నట్టు. వడదెబ్బకు గురైన లక్షణాలు ఏంటంటే బాగా నోరు ఎండకపోవడము, బాగా తడారడము, జ్వరం అంటే బాగా టెంపరేచర్ రావడము, నీరసం రావడం లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఎండ తీవ్రతకు ప్రతి ఒక్కరూ ఒక రూమాలు వెంట పెట్టుకోవాలి. ఎర్లీ అవర్స్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకోవాలి. ఏదైతే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, మోతాదు ఇదివరకు తీసుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందుబాటులో ఉన్నాయి ప్రతి పిఎస్సిలో. మీరు ప్రజలు తప్పనిసరిగా దాన్ని వాడుకోవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తెలంగాణలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క ఎండ తీవ్రత పెరగడం వల్ల ప్రజలు
చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం ఈ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండకు ఎలాంటి ఉపశమనం పొందాలనే దాని మీద మనం డాక్టర్ డిఎండిహెచ్ఓ గారు అప్పయ్య గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి సార్? సో మరి ముఖ్యంగా వేసవికాలం దాదాపుగా చొచ్చిందనుకోవాలి. సో వేసవి కాలంలో దాదాపుగా మనకు నార్మల్ ఉష్ణోగ్రత 37 డిగ్రీస్, అంతకంటే ఎక్కువగా 40, 42, 43 వరకు కూడా పోయే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ముఖ్యంగా ఎర్లీ అవర్స్లో అంటే 6 o'clock పోయి 11:30 వరకు ఇళ్లలోకి